ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. సారీ మేడం, ఇంటి దగ్గరే చితకబాదారు. అక్కడే తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. రేయ్, ఎంత నమ్మడ్రా నిన్ను? నిజంగా నువ్వు 4 దెబ్బలకి భయపడి అప్రూవల్గా మారావా, లేక డబ్బులకి అమ్ముడుపోయావా? లేదు మేడం, మామూలుగా కొట్టలేదు. ఏంటి మీ డిస్కషన్? ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా? నోరు మూసుకొని కూర్చోండి. అయినా ఏదో పుణ్యాత్మురాల్లా అలా ఏడుస్తున్నావేంటి? నువ్వు చేసింది పాపం. నీ హిస్టరీ మొత్తం తీసుకున్నాను. సంధ్యది నీది ట్రాక్ రికార్డ్ మొత్తం తీశాను. ఒకప్పుడు ప్రాణ స్నేహితులంట కదా, ఇప్పుడు స్నేహితురాలు నీకు శత్రువైపోయిందా? నీ ఫ్రెండ్ షాపు తగలబెట్టేంతగా మారిపోయావా నువ్వు? శ్రీకర్ ఫ్యామిలీ వాళ్ళందరూ అదే షాప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం మానవత్వం కూడా లేదా నీకు? చూడు, నువ్వు దొంగ ఏడుపు ఏడ్చినా ప్రయోజనమేం లేదు. ఆల్రెడీ వాడు అప్రూవల్గా మారాడు. కోర్టులో నువ్వు దోషిగా ప్రూవ్ అవుతావు. ఇక నిన్ను ఏ దేవుడొచ్చి కాపాడలేడు. ఎస్ఐ గారు, ఏంటి శ్రీకర్, మళ్ళీ వింధ్య భర్తను తీసుకొచ్చారు? ఈ రోజు రేపు కోర్టుకు సెలవులున్నందుకు తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పాను కదా. వింధ్య, వింధ్య, ఎలా ఉండాల్సిన దానివి ఎలా అయిపోయావే? ఎస్ఐ గారు, ముందే లాకప్ ఓపెన్ చేయండి. వింధ్యని బయటకు తీసుకురండి. ఏంటి బయటికి తీసుకొచ్చేది? ఆవిడ మీ షాప్ తగలబెట్టింది. తను ఒక దోషి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటారు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి వెళ్ళిపోండి. అయినా మీకింత అన్యాయం చేసిన ఆవిడతో ఇంకా మాటలేంటండి? వింధ్య, నువ్వేం కంగారు పడుకో. నిన్ను బయటకి తీసుకురావడం కోసమే నేను వచ్చానే. ఏంటి అలా చూస్తున్నావు? చాలు, మనం కోల్పోయింది చాలు. సంధ్య, నువ్వు నిజం చెప్తున్నావా? నా మీద పంతం నెరవేర్చుకోవడం కోసం నువ్విలా బిహేవ్ చేస్తున్నావు కదా? నువ్వన్నట్టుగానే నువ్వు గెలిచావు కదా. నాకు సవాలు విసిరినంత పని చేశావు నువ్వు. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదూ? ఈ కండిషన్లో ఉండి కూడా నువ్వెలా మాట్లాడుతున్నావేంటే? సంధ్య గారు, తను మారదు. తను మారనే మారదు. నలుగురు నవ్వుకునే పరిస్థితి వచ్చాక కూడా అలాగే మాట్లాడుతోంది. శ్రీకర్, ఏంటి పోలీస్ స్టేషన్లో ఈ డిస్కషన్? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మేడం, మా ఆయన ఏదో తొందరపాటు వల్ల కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం. వాట్? శ్రీకర్, ఏంటయ్యా ఇది? ఇదేమన్నా చిన్నపిల్లలాట? కంప్లైంట్ ఇవ్వడమేంటి, మళ్ళీ విత్డ్రా చేసుకోవడమేంటి?
క్షమించండి ఎస్ఐ గారు. క్షమించడమేంటి? ఆవిడ నేరం చేసిందని సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసి తనని అరెస్ట్ చేసి లాకప్లో కూర్చోబెడితే తర్వాత ఇప్పుడొచ్చి కేసు విత్డ్రా చేసుకోమంటున్నారేంటి? మీ కంటికి మేమెలా కనబడుతున్నాం? మాకేం పని పాట లేదనుకుంటున్నారా? మేడం, ప్లీజ్ మేడం, మాట్లాడడానికి కొంచెం టైం ఇవ్వండి. మేడం, మీకు దండం పెడతాను. తను నా ప్రాణ స్నేహితురాలు. నేను తనని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ చూడలేదు. నా భర్త తొందరపడి కేసు పెట్టినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. చూడమ్మా, మీరు సారీ చెప్పడం కాదు, మా దగ్గరకొచ్చి రాతపూర్వకంగా కంప్లైంట్ రాసిచ్చింది శ్రీకర్. శ్రీకర్, మీరు ఎవరి ఒత్తిడి వల్ల ఈ కేసు విత్డ్రా చేసుకోవద్దు. 100% మీకు న్యాయం జరుగుతుంది. తప్పు చేసిన వింధ్యకి శిక్ష పడుతుంది. మేడం, వింధ్యని శిక్షించాలనుకుని నేను నా భార్యని బాధ పెట్టలేను. మీరు నాకు చాలా సహాయం చేశారు. చాలా తక్కువ టైంలోనే దొంగ సాక్ష్యం చెప్పిన నందుని మీ దారిలోకి తీసుకొచ్చి ఈ సమస్యని పరిష్కరించి ఒక దేవతలా మాకు న్యాయం చేశారు. కానీ ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా సంధ్య బాధపడుతుంది. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. తన ఫ్రెండ్ అలా సెల్లో ఉంటే సంధ్య తట్టుకోలేకపోతుంది. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదండి. ఆలోచించుకోండి. కేసు విత్డ్రా చేసుకుంటే మీకు న్యాయం జరగదు. నాకు న్యాయం కంటే నా భార్య ముఖ్యం. ఈ విషయంలో ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోలేను. మాకు జరిగిన అన్యాయానికి వింధ్య మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ సంధ్య మీద ప్రేమ ఉంది. ఈ కేసు నేను వెనక్కి తీసుకోకపోతే నా సంధ్య నాకు దక్కదు మేడం. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని వింధ్యని వదిలిపెట్టండి. మొత్తానికి సాధించుకున్నారు కదా. మౌనిక మేడం, లాకప్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరినీ పంపించు. కేసు విత్డ్రా చేసుకున్నారు కదా. కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు రాతపూర్వకంగా రాసివ్వండి. వింధ్య, పద. చూడండి శ్రీకర్, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ తనని మాత్రం ఎప్పటికీ నమ్మొద్దు. జాగ్రత్త. తర్వాత మీరు పోట్లాడుకొని మళ్ళీ కేసంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చెయ్యం. లేదు మేడం, ఇంకోసారి అలాంటి పరిస్థితి రానివ్వం. వెళ్తాం మేడం. వింధ్య, రా వెళ్దాం. వింధ్య, సంధ్య గారంటే ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమైందా? నిజంగా వింధ్య మారిందా? మారినట్టు నటిస్తుందా? తను నిన్ను హక్ చేసుకొని నీ చెవిలో ఏదో చెప్పింది. ఏం చెప్పింది సంధ్య? ఏం లేదండి, తను పూర్తిగా మారిపోయి సారీ చెప్పింది. బాబు, ఏం జరిగింది? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? వింధ్య పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అత్తయ్య. పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేశారు. చెయ్యని తప్పుకి మనకి శిక్ష పడ్డం కాదు,
చేసిన పాపానికి తనకి శిక్ష పడే పరిస్థితి వచ్చింది. సంధ్య వింధ్యని క్షమించి ఆ కేసు విత్డ్రా చేయించింది. తను మారిపోయి సంధ్యకి సారీ చెప్పింది. కానీ నాకు తన మీద ఇంకా అనుమానంగానే ఉంది. ఏమండి, మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. ఏంటే పట్టించుకోకుండా ఉండేది? అసలేంటే నువ్వు వింధ్య అన్ని బాధలు పెట్టాక ఇంకా వింధ్య మీద జాలి చూపిస్తున్నావా? బాబు, మంచికో చెడుకో వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన వాళ్ళు ఇలాగే దూరంగా ఉంటే ఎంత బావుంటుంది. మళ్ళీ దగ్గరైతే కొత్త సమస్యలొస్తాయి బాబు. సంధ్యా, సంధ్యా. ఆంటీ, వాణి గారు కూర్చోండి. సంధ్య ఎక్కడండి? సంధ్యా. అత్తయ్య, మీరేంటి సడన్ గా వచ్చారు? రేపు మా ఇంట్లో శుభకార్యం ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. శుభకార్యమా? ఏం శుభకార్యం? అదేంటమ్మా, నీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా వింధ్య ప్రెగ్నెంట్ అని. వింధ్యకి రేపు సీమంతం జరిపించబోతున్నాం. అప్పుడే సీమంతమా? ఓ అదా, సీమంతం అంటే సాంప్రదాయం ప్రకారం చేయట్లేదు. నా కోడలు ముచ్చట పడింది. తనకి ప్రతి నెల సీమంతం జరిపించమంటుంది. అందుకే బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి గ్రాండ్గా సీమంతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. చాలా సంతోషం. నా కొడుకు కోడలు ఇద్దరు వస్తారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆంటీ, నేను చదువుకుంటాను. అత్తయ్య, మీరు తొందరపడుతున్నారు. వింధ్య ప్రెగ్నెంట్ అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? డాక్టరే కన్ఫర్మ్ చేశారా? అవునమ్మా, డాక్టర్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఏంటి సంధ్య, ప్రెగ్నెంట్ కాదో కన్ఫర్మ్ చేసుకున్నాకే అందరికీ చెప్తారు కదా, కొత్తగా నీకు డౌట్ ఏంటి? ఆహా, ఏం లేదండి. కనుక్కున్నారా లేదా అని అడుగుతున్నాను, అంతే. వాణిగారు, మీరు పెద్దవాళ్ళు. మీరిలా బొట్టు పెట్టి అభిమానంతో పిలుస్తున్నారు, మేం కాదను. కానీ ప్రతి దానికి మేం రావటం ఎందుకు చెప్పండి? ఇప్పటికే సంధ్యకి వింధ్యకి మధ్య కొంత దూరం పెరిగిపోయింది. వాళ్ళు కలిస్తే మళ్ళీ సమస్యలొస్తాయి. ఇప్పుడు అదే విషయం వీళ్లతో మాట్లాడుతున్నాను. ఇంతలో మీరొచ్చారు. వాళ్ళు ఎలా విడిపోయారో అలాగే ఉండనివ్వండి. ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు? తన తప్పు తెలుసుకుని నా కోడలు క్షమాపణ కోరింది. ఈరోజు తనని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మేం ఎవరని చెప్పినా శ్రీకర్ వినకపోతే సంధ్య శ్రీకర్ని ఒప్పించి తన స్నేహితురాల్ని కాపాడుకుంది. అలాంటి స్నేహితురాల్ని వింధ్య వదులుకుంటుందా? మేం వదులుకుంటామా? వింధ్య సంధ్యతో గొడవ పడినప్పుడు కూడా మేము సంధ్య కావాలనుకున్నాం. మీరవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. శ్రీకర్, ముఖ్యంగా నీకు చాలా థ్యాంక్స్. నువ్వు సంధ్య మాట మీద గౌరవంతో వింధ్య మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకున్నావు. నువ్వు చేసింది తప్పేం కాదు. నీ ప్లేస్లో నేనున్నా కూడా అలాగే ప్రవర్తిస్తాను. సంధ్య, ఒక విధంగా నువ్వు నా కోడలు కడుపులో ఉన్న బిడ్డను కాపాడావు. నీ రుణం నేను తీర్చుకోలేను. మీరు తప్పకుండా రావాలి. సంధ్య, తను మారిపోయిందని రాజేష్ కూడా చెప్తున్నాడు.
మనిషి అన్నాక తప్పు చేయకుండా ఎవ్వరూ ఉండరు. తను చేసిన తప్పుని మనసులో పెట్టుకుని మీ స్నేహాన్ని దూరం చేసుకోవద్దు. రేపు ఫంక్షన్కి తప్పకుండా రావాలి నువ్వు. కడుపులో తినదరక్క ఇలా వామిటింగ్స్ చేసుకుంటోంది. ఇదేం ప్రెగ్నెన్సీ కాదు. నాకు ప్రతి నెల శ్రీమంతం జరిపించాలత్తయ్య. ఇదెక్కడ గోలా? ఇంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు ఈ వింధ్య ప్రెగ్నెన్సీ నా చావుకొచ్చిందేంటి? తను ప్రెగ్నెంట్ అని వింధ్య ఏదేదో ఊహించుకోవడం ఏంటో. నేను చెప్పిన అబద్ధానికి అత్తయ్య వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం ఏంటో. చివరికి శ్రీమంతం దాకా వెళ్ళిపోయారు. ఈ విషయం చాలా దూరం వెళ్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా నిజం తెలిసిన తర్వాత అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసింది ఎవరు అని నా పేరు చెప్తే అందరూ నన్ను చితకబాతారు. అది జరగడానికంటే ముందే నేనే వెళ్ళి విషయం చెప్పడం బెటర్. లేదంటే నేనే అడ్డంగా బుక్ అయిపోతాను. అసలే రేపే ఈ హడావిడి అంతా. ఉత్తిత్తి ప్రెగ్నెన్సీకి ఉత్తిత్తి సీమంతం అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అందరూ డిసప్పాయింట్ అవుతారు. అమ్మో, అది నాకే ప్రమాదం. నేను వెళ్ళి నిజం చెప్పాలి. సిస్టర్, 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 సిస్టర్. ఏంటి హడావుడిగా ఉన్నావు? అంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావేంటి? అబ్బే ఏం లేదు మావయ్య. నిజం చెప్పు. నీ వాలకం చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు. తడబడుతున్నావు అనిపిస్తుంది. వింధ్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. నీ ప్రవర్తన అంతా తేడాగా ఉంది. విషయం ఏంటి? అయ్యో ఏం లేదని చెప్పాను కదా మావయ్య. ఏదైనా ఉంటే నేను వింధ్య సిస్టర్తో మాట్లాడతాను. వింధ్యతో ఎందుకు? నాకు చెప్పు. అంటే మావయ్య, ఈ విషయం ఎలా చెప్పాలో ఏంటో తెలియడం లేదు. ఒక చిన్న అబద్ధం కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. మనందరం ఇప్పుడు భ్రమలో ఉన్నాం. భ్రమలో ఉండడం ఏంటి? అబద్ధం ఏంటి? అసలు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. ఈ డొంక తిరుగుడెందుకు? మావయ్య, అది వింధ్య సిస్టర్. వింధ్య సిస్టర్. వింధ్య తను ప్రెగ్నెంట్ కాదు. నా తొందరపాటు వల్ల వింధ్య సిస్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పాను. అప్పటికి మీకు చెప్తూనే ఉన్నాను, డాక్టర్ కన్ఫర్మ్ చేయాలని. ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ కూడా చెక్ చేసి వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా. మీరందరూ తిడతారని నేను తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాను మావయ్య. అప్పటికి నిజం చెప్పాలని ట్రై చేశాను. కానీ ఈలోపు వింధ్య సిస్టర్ ఉయ్యాల దాకా వెళ్ళింది. బిడ్డకి పేరు పెట్టే వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా శ్రీమంతం వరకు వెళ్తుంటే నాకు భయమేసింది. చెప్పకపోతే ఏమవుతుందోనన్న భయంతో చెప్తున్నాను. నిజానికి వింధ్య సిస్టర్ అసలు ప్రెగ్నెంటే కాదు మావయ్య. వాణి, అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయినట్టే. వింధ్య ఎక్కడుందండి? చిట్టి తల్లి,
నా బుజ్జి కన్నా, నువ్వు ఈ అమ్మ కడుపులోంచి ఎప్పుడు బయటకొచ్చి నన్ను అమ్మ అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నానమ్మా. వింధ్యా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇలారా. ఎక్కడికండి? ఎక్కడికో చెప్పండి. నువ్వు రా, చెప్తాను. ఏంటండి ఇవన్నీ? నీకిష్టమని ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఇందులో నీకు ఏ పాప ఫోటో నచ్చితే రోజు ఆ పాప ఫోటో చూస్తూ ఉండు. అందమైన పిల్లల్ని చూస్తే పుట్టబోయే పిల్లలు కూడా అలాగే అందంగా పుడతారంట కదా. చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా మనకి పుట్టబోయే బిడ్డ ఈ ఫోటోలో ఉన్న పిల్లల్లాగే అందంగా పుట్టాలి. రాజేష్, వింధ్యా, అత్తయ్య పిలుస్తున్నారండి. పద. వింధ్యా, తీసుకోమ్మా. ఏంటత్తయ్య ఇవి? ఓపెన్ చేసి చూడు. బిడ్డ పుట్టక ముందే ఇంత హడావిడి చేస్తున్నారేంటి? మరి నువ్వు సీమంతం చేసుకోవాలని హడావుడి చేసినప్పుడు నా మనవడు మనవరాలి కోసం నేను హడావుడి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? చూడు తల్లి, మీ నానమ్మ ఎంత హడావుడి చేస్తుందో. నీకు తమ్ముడు చెల్లి రాకముందే ఎంత సందడిగా ఉందో చూడు. బాబోయ్, బంగారం అంటున్నారు, హడావిడి అంటున్నారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. వెంటనే విషయం చెప్పాలి. మౌనిక, ఏంటి అక్కడే నిల్చున్నావు? రా, ఇలారా. అత్తయ్య, ఈ హడావిడి అంతా ఎందుకు? సీమంతం అంటే 5వ నెలలోనో 7వ నెలలోనో చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇది చూస్తే ఏదో ఆర్టిఫిషియల్గానో చాలా బోసుగానో అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా అవసరం అంటారా? మౌనిక, ఏం మాట్లాడుతున్నావు? అవసరమా అంటావేంటి? నేను తల్లి నవ్వడం అనేది చిన్న విషయమేం కాదు. నువ్వు చెప్పినట్టు శ్రీమంతం 5వ నెలలోనో 7వ నెలలోనో చేసుకుంటారు. కానీ నేను అందరిలా కాదు, చాలా ప్రత్యేకంగా ఉంటాను. నాకు పుట్టబోయే బిడ్డ చాలా ప్రత్యేకం. నేనేం చేసినా సెపరేట్గానే ఉండాలి. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు మౌనిక? ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు? ఏంటి మౌనిక, ఏర్పాట్లన్నీ చేశాక శ్రీమంతం అవసరమా, ఫోర్స్ అవసరమా అని ఇలా మాట్లాడతావేంటి? కొంపదీసి ఈ ఫంక్షన్ హ్యాపీగా జరగకూడదని నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఏంటి? పిచ్చి పిచ్చి ప్లాన్లేం చేయలేదు కదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు మావయ్య. అలాంటివి ఉంటే మాత్రం మేం బ్రతకనిస్తామా? ఈ ఫంక్షన్ ఏమాత్రం డిస్టర్బ్ అయినా ఆ డిస్టర్బెన్స్ నీ వల్లే అని తెలిస్తే ఖచ్చితంగా నీ పళ్ళు రాలగొడతాను. మీరు ఊరుకోండి మావయ్య. ఎప్పుడు జోక్ చేయాలో ఎప్పుడు సీరియస్ అవ్వాలో మీకు తెలీదు. ఈ మధ్య మాటి మాటికి పళ్ళు రాలగొడతాను, చెంప పగలు కొడతాను అంటున్నారు. ఏంటిది? చూడండి అత్తయ్య. ఏంటండి ఇది? అమ్మాయిని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు? నా మేనకోడలి మీద నేను జోకులు వేయకూడదా ఏంటి? ఏం మౌనిక? మీరు జోకులు బాగానే వేస్తారు మావయ్య, కానీ మీరు వేసే జోకులకి ఎవరికి నవ్వ మాత్రం రాదు, మీ ఒక్కరికి తప్ప. మౌనిక, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ఇంకా వదిలేసేయ్. అమ్మా, ఏర్పాట్లన్నీ ఓకే కదా? అందరూ వస్తున్నారు కదా? అత్తయ్య, గతంలో జరిగిన విషయాలేమైనా సంధ్య మనసులో పెట్టుకుని ఆలోచిస్తుందేమో. మీరు మళ్ళీ ఒకసారి శ్రీకర్ గారితో సంధ్యతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పండి. పాతవేవి మనసులో పెట్టుకోవద్దని చెప్పండి. పాస్ట్ ఇస్ పాస్ట్ కదా అత్తయ్య. నేను మాట్లాడతానులేమ్మా. సంధ్యను నేను తీసుకొస్తాను కదా. అందరం హ్యాపీగా ఉండాలి. మీరు, మేము, సంధ్య
అందరం సంతోషంగా ఉండాలి. మన మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. మౌనిక, నువ్వురా, లోపల నీతో చాలా పనుంది. రా రా. అమ్మా, నేను నమ్మలేకపోతున్నానమ్మా. తనలో ఎంత మార్పు వచ్చింది. ఒరేయ్, పరిస్థితులు అందర్నీ మారుస్తాయని అనుకున్నాను. అలాగే వింధ్య మారిందిరా. ఒక విధంగా శ్రీకర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం చాలా మంచిదయింది. తను కేసు పెట్టబట్టే కదా సంజయ్ వచ్చి కాపాడింది. అలా కాపాడబట్టే కదా తను మారిపోయింది. ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నావు? అంబే ఏం లేదు సిస్టర్. చూడు, నువ్వు దేన్నైనా కామెంట్ చేయ, కానీ నా ప్రెగ్నెన్సీని కానీ నాకు పుట్టబోయే బిడ్డని కానీ నువ్వు కామెంట్ చేయొద్దు. ఇలాంటి సీమంతాలు జరుగుతూనే ఉంటాయి. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి అత్తయ్య సంధ్యకి ఫోన్ చేసో లేదా సంధ్యని వెళ్ళి కలిసో ఖచ్చితంగా తీసుకునొస్తుంది. తననిక్కడికి పిలిపించేది ఆకు వేసి భోజనం వడ్డించి మర్యాద చేయడానికి కాదు, తనని బాధ పెట్టడానికి. అందరూ నేను మారానని అనుకుంటున్నారు. అనుకోని, సంధ్య ఎప్పటికీ నాకు శత్రువే. అబ్బా, ఏంటి సిస్టర్, ఏమైంది? కడుపులో బిడ్డ తన్నుతున్నట్టుంది. నువ్వు మరీ ఓవర్ చేయకు సిస్టర్. నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడు బిడ్డ తంతుందా? ఓవర్గా లేదు. నువ్వు నా మీద సెటైర్లు వేసినా నేను భరిస్తాను, కానీ నా కడుపులో ఉన్న బిడ్డ పైన సెటైర్లు వేస్తే మావయ్య కాదు, నేనే చంప పగలగొడతాను. సంధ్య, అక్కడేమో వాళ్ళు సీమంతో అంటున్నారు, ఇక్కడ అమ్మేమో మనల్ని త్వరగా రెడీ అయి వెళ్ళమంటుంది. అక్కడికి వెళ్ళలేం, ఇంట్లోనూ ఉండలేం. ఇది ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బాబు, ఇందులో మేనేజ్ చేయడానికి ఏముంది? నేను మీకు చెప్పేంతటి దాన్ని కాదు. ఆ వింధ్య మంచిది కాదు. మరి నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారైనా సీమంతం ఇలా జరుపుకోగలుగుతావా? సీమంతం కాదు, బిడ్డ పుట్టాక బిడ్డ నామకరణానికి 10 మందిని పిలిచి భోజనం పెట్టగలుగుతావా? నా స్టేటస్ ఇది, నీ స్టేటస్ అది. చూడు, నీ కూతురు నా దగ్గర ఉంది కాబట్టి ఇంత దర్జా లైఫ్ అనుభవిస్తుంది. అదే నీ దగ్గర ఉంటే దరిద్రంలో బతకాల్సి వచ్చేది. మీకే తినడానికి తిండి లేదు, ఇంకా బిడ్డకేం పెట్టేవారు? ఇప్పుడు చూడు, నాకు పుట్టబోయే బిడ్డ కోసం నేనెన్ని చేస్తున్నానో. అప్పుడే తన కోసం వెండి ఉయ్యాల కొన్నావు. ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టాలి, మగపిల్లాడు పుడితే ఏం పేరు పెట్టాలి అని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. బాబు పుడితే ఒక రకం చైన్లు, పాప పుడితే ఇంకో రకం నగలు. అబ్బబ్బా, ఎన్ని చేసాం, ఒకటా రెండా? ఇంటి నిండా పిల్లల ఫోటోలు కూడా పెట్టించారు మా వారు నా కోసం. ఇందులో ఏదైనా నీకు ఒకటైనా ఉందా? ఎంతైనా పెట్టి పుట్టాలి కదా.
నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగానే ప్రపంచంలో నువ్వొక్క దానివే తల్లవుతున్నట్టు అందరూ ఎంత హడావుడి చేశారు. అయినా నువ్వు నాలాగే ప్రెగ్నెంట్వి కాబట్టి నిన్ను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అవును, నీ ఫ్యామిలీ ఎవరూ రాలేదేంటి? వాళ్ళు కూడా వస్తే ఈ పూట భోజనాల ఖర్చు మిగిలేదు కదా. ఎందుకు నవ్వుతున్నావు మోనికా? తను హర్ట్ అవుతుంది. ఆయన ఉన్నదేగా చెప్పింది. ఒక పూట మా ఇంటికొచ్చి భోజనం చేస్తే ఖర్చు ఏదో తగ్గుతుంది కదా. లేని వాళ్ళు లేనట్టే ఉండాలి. ఈగోలకి వెళ్ళకూడదు. నువ్వు ఫంక్షన్ అయ్యేదాకా ఉండి తినేసి వెళ్ళు, సరేనా? మౌనిక, నేను కొంచెం రెడీ అయ్యేది ఉంది, హెల్ప్ చేద్దావు కానీరా. నువ్వు నన్ను అవమానించినా పర్వాలేదు, బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నువ్వొక ట్రాన్స్లో ఉన్నావు. అసలు నువ్వు ప్రెగ్నెంటే కాదు. ఇది అబద్ధం. ఈ విషయం తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు. అమ్మా సంధ్య, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మొత్తానికి మీరిద్దరూ కలిసిపోయారు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. మావయ్య గారు, అసలు వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పిందెవరు? డాక్టర్ చెప్పారమ్మా, ఇంకెవరు చెప్తారు? అదే, ఏ డాక్టర్ చెప్పారు? మౌనిక పిలిపించిందమ్మా. వింధ్య వామిటింగ్ చేసుకోగానే అది చూసి ప్రెగ్నెంట్ అని ముందుగా మౌనిక చెప్పింది. నాకు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని డాక్టర్ని పిలిపించమన్నాను. ఆ డాక్టర్ వచ్చి వింధ్య ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఆహా, అదేం లేదు మావయ్య, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. ఏమండి? వస్తున్నాను. మౌనిక ద్వారా డాక్టర్ వచ్చిందా? ఇది బాగుంటుంది కదా? బాగుంది. ఇది పెట్టుకుంటాను. జ్యువెలరీ అంతా ఎలా ఉంది మౌనిక? చాలా బాగున్నాయి సిస్టర్. బావా, చూడు మీ ఆవిడ ఎంత అందంగా రెడీ అయిందో. పెళ్లి రోజు పెళ్లి కూతురు కూడా ఇంత అందంగా రెడీ అయి ఉండదు. ఏమండి, ఈ చీర, ఈ నగలు బాగున్నాయా? నేను అందంగా ఉన్నానా? సిస్టర్, నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది, నేను మాట్లాడాలి. మీరు మాట్లాడుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే లైఫ్ ఎంత బాగుందో. ఇది కదా లైఫ్ అంటే. ఇక నుంచి మన జీవితంలో అన్ని ఆనందాలే ఉంటాయి. మీరు, నేను, మన పిల్లలతో ఎప్పటికీ ఆనందంగానే ఉంటాం. డాక్టర్ గారు చెప్పండి. ఏంటి మౌనిక, కామెడీగా ఉందా నీకు? ఈరోజు ఇంట్లో శ్రీమంతం అని తెలిసింది. అవును డాక్టర్, ఈరోజు శ్రీమంతమే. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారా? అయినా మీకు వీలుంటేనే రండి, లేదంటే ఇక నేను మేనేజ్ చేస్తానులే. ఏంటి ఓవర్ చేస్తున్నావు? మేనేజ్ చేయడం ఏంటి? అసలు తను ప్రెగ్నెంటే కాదు. ఈ విషయం చెప్పమని చెప్పాను కదా. తను తల్లి కాకుండానే ఈ శ్రీమంతాలు, ఈ హడావిడి అంతా ఏంటి? ఇది కరెక్ట్ కాదు. పేషెంట్ని మోసం చేస్తే ఆ కుటుంబం మొత్తాన్ని మోసం చేసినట్టే. నువ్వు వాళ్ళకి చెప్పకపోతే నేనే వచ్చి చెప్తాను. అయ్యో లేదు లేదు, నేనే చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు పక్క చెప్పేస్తాను.
అది ఇదాకా ఎందుకు? నేనే మేనేజ్ చేస్తాను డాక్టర్. అయినా ఈ విషయం మీకెవరు చెప్పారు? నాకెలా తెలిసింది అనేది ముఖ్యం కాదు. త్వరగా వెళ్ళి వింజకి ఈ విషయం మొత్తం చెప్పు, లేదంటే తను చాలా బాధపడుతుంది. లేదు, నేను చూసుకుంటాను మేడం, ప్లీజ్. ఈ సీమంతం విషయం ఆ నోట ఈ నోట ఊరు మొత్తం పాకినట్టుంది. ఏకంగా డాక్టర్ దాకా వెళ్ళింది. కానీ నేను వింధ్యని ఏడిపించాలని ఫిక్స్ అయ్యాను కదా. డాక్టర్ అలాగే అంటుందిలే. డాక్టర్ని మేనేజ్ చేస్తే చాలు. తెలుసుకున్న రోజు వింధ్య గుండెలు బాదుకుంటుంది. నువ్వేంటి ఇక్కడ? లోపల వింధ్య సిస్టర్ని రెడీ చేస్తున్నారు. వెళ్ళి వింధ్య సిస్టర్ దగ్గర చూసుకో. ఎవరికైనా శ్రీమంతం అంటే ఎంత హడావిడిగా ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి చూడు. ఏం చేస్తున్నావు? ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? ఎవరికి చెప్తున్నావు నీ కాకమ్మ కథలు? అసలు వింధ్య ప్రెగ్నెంట్ కాకుండా వింధ్య ప్రెగ్నెంట్ అని నువ్వెలా కన్ఫర్మ్ చేసావు? వింధ్య ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి? నాకు మొత్తం తెలుసు. ఆ రోజు తను వామిటింగ్ చేసుకోగానే నువ్వు కావాలనే వింధ్యని ఏడ్పించాలని అబద్ధమాడావు. నిజమా కాదా? చెప్పు. అయ్యో, అది కాదు. ఇంకేం మాట్లాడుకో. నువ్వు వింధ్యని మోసం చేస్తున్నావు, మీ అత్తయ్యని మోసం చేస్తున్నావు. నాకు వింధ్యకి మధ్య గ్యాప్ రావడానికి కారణం కూడా నువ్వే అయ్యుంటావు. వింధ్యకి నూరిపోసుంటావు. చెప్పు, నిజం చెప్పు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? వింధ్య సిస్టర్ వామిటింగ్ చేసుకుంటుంటే నిజమైన ప్రెగ్నెన్సీ అని నేనే అనుకున్నాను. అందుకే అలా చెప్పాను. వాళ్ళు నిజమైన ప్రెగ్నెన్సీ అనుకుని స్వీట్లు పంచి పిల్లలకి పేర్లు పెట్టే వరకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ భయం వేస్తోంది. అబద్ధం చెప్తున్నావు. నిజంగా చెప్పేదానివే అయితే ఈరోజు సీమంతం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటావు? ఇలా పక్కకొచ్చి ఆనందంగా ఎందుకు ఫోన్ మాట్లాడుతావు? అసలు ఏంటి నీ ఉద్దేశం? నిజమేంటో నీ నోటితోనే చెప్పాలి. ఏంటి మౌనిక అక్కడే ఆగిపోయారు? రండి. మౌనిక, నేనిక్కడ పిలుస్తుంటే నువ్వు సంధ్య వంక చూస్తున్నావేంటి? ఇద్దరూ రండి. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మీకు పుట్టబోయే బిడ్డతో మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి. నేను
చెప్పాలనుకున్నాను కానీ నువ్వు చూస్తున్నావు కదా పొజిషన్ ఎంత టైట్గా ఉందో. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సంధ్య రా. అంటే నేను ముందు ఆశీర్వదిస్తాను. నీకింక పెళ్లి కాలేదు కదా, నువ్వు ఆశీర్వదించకూడదు. అమ్మ సంధ్య రా అమ్మా. ఇక లైఫ్లో వింధ్యకి మరో కాన్పు దక్కదు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. చూసావా, నీ చేతే నేను అక్షింతలు వేయించుకుంటున్నాను. నువ్వే కాదు, నేను గెలుస్తున్నాను. నా బిడ్డ నన్ను గెలిపించబోతుంది. నువ్వు మోసపోతున్నావు వింధ్య. ఈ విషయం తెలిస్తే నువ్వెంత బాధపడతావో. సంధ్య, స్వీట్ తినిపించమ్మా. అమ్మా, మీరు కూడా బొట్టు పెట్టి అక్షంతలు వేయండి. ఏమైందమ్మా? కడుపు నొప్పి వస్తుంది. ఏమైందమ్మా? బిడ్డకి ఏమైనా అవుతుందని అయ్యో నాకు భయం వేస్తుంది. వింధ్య, కడుపు నొప్పి ఏంటి? ఏమండి సిస్టర్, భలే డ్రామా ఆడుతున్నావు. జోక్ చేస్తున్నావు కదా. అబ్బా, జోక్ ఏంటి? నాకు నిజంగానే కడుపు నొప్పి వస్తుంది. ఇదేంటి, సంజయ్ పెట్టిన స్వీట్లో ఏదైనా విషయం కలిసిందా? నోరు మోస్తావా నువ్వు? ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతావా? అసలు నీ నోటి నుంచి మంచి మాటలే రావా? నా బిడ్డకేం కాదు కదా అత్తయ్య. ఏం కాదమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. అమ్మా, నాకేదో భయంగా ఉంది. ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. వింధ్య, రా రా. జాగ్రత్త అమ్మా. పద. అత్తయ్య, నేను సిస్టర్కి తోడుగా వెళ్తాను. ఏంటి ఇలా జరిగింది? బిడ్డకేం కాదు కదా? వాణి, నువ్వు కంగారు పడకు. వింధ్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా. ఇదంతా చూస్తుంటే మనం అనవసరంగా శ్రీమంతం పెట్టి ఎక్కువగా హడావుడి చేసాం అనిపిస్తుంది. భగవంతుడా, నా కోడలికి ఏం కాకూడదు. పుట్టబోయే ఆ బిడ్డకు కూడా ఏ హాని జరగకుండా చూడు. ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. నా బిడ్డకేం కాదు కదా. హాస్పిటల్కి వచ్చాం కదా, నీకేం కాదు. నేనున్నాను, నీకేం కాదు. వింధ్య, నేను చెప్పేది విను. వింధ్య, డాక్టర్,
నా బిడ్డ బాగుంటది కదా. నా ప్రెగ్నెన్సీకి ఏం కాకూడదు. ప్లీజ్ డాక్టర్. నువ్వేం కంగారు పడకమ్మా. డాక్టర్, నా బేబీకి ఏం కాలేదు కదా? ఏంటి బేబీ బేబీ అంటున్నావు? ఎక్కడుంది బేబీ? నేను ప్రెగ్నెంట్ని డాక్టర్. అలా అంటున్నారేంటి? ఎవరు చెప్పారు నువ్వు ప్రెగ్నెంట్ అని? నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా? నాకు నాకు మౌనిక చెప్పింది. వామిటింగ్స్ అవుతుంటే డాక్టర్ని కూడా పిలిపించారు. డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఏ డాక్టర్ చెప్పింది? ఏ మౌనిక చెప్పింది? నువ్వు ప్రెగ్నెంట్వి కాదు. లేదు లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. మీరు మీరు సరిగ్గా చెక్ చేయండి డాక్టర్. నేను కరెక్ట్గానే చెప్తున్నానమ్మా. నువ్వు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రెగ్నెంట్వి కాలేవు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను ప్రెగ్నెంట్ని కాకపోవడం ఏంటి? ఆల్రెడీ నాకు ఒక బేబీ పుట్టింది. మొదటిసారి డెలివరీ అయినప్పుడే నీకు చెప్పాలి. నువ్వెప్పటికీ ప్రెగ్నెంట్ కాలేవు. బహుశా నీకు ఈ విషయం తెలియదేమో, అందుకే పొరపాటు పడ్డావు.